ఢిల్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఫలితాలు రాబోతున్నాయి. కానీ ఇప్పటికే ఢిల్లీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి అనుకూలంగా చూపినప్పటికీ బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే నెంబర్స్లో పెద్దగా తేడా లేకపోవడంతో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ అభ్యర్థులను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంది. అటు బీజేపీ కూడా తమ అభ్యర్థులను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంది. అధికారం కోసం బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు, తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్ చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారు, 15 కోట్ల రూపాయలు ఇవ్వటానికి కూడా ప్రయత్నాలు చేశారు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది, తమకు ఆ అవసరం లేదు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాకు అనుకూలంగా ఉండటంతో ఆమ్ ఆద్మీ పార్టీని నాటకాలకు తెర తీసింది అంటూ బీజేపీ కూడా విమర్శలు చేస్తోంది. రెండు పార్టీల మధ్య ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్వల్ప తేడా మాత్రమే ఉండటంతో రేపు ఏం జరగబోతోంది, రేపు ఏమైనా హార్స్ ట్రేడింగ్ లాంటివి కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయనే విషయంపై ఇప్పటి నుంచి చర్చ జరుగుతోంది. ఆపరేషన్ కమలంకు మోదీ షా స్కెచ్ చేశారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. కమలనాథుల ఎత్తులతో ఇటు కేజ్రీవాల్ కూడా అలర్ట్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులందరితోనూ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. అధికారం నిలుపుకోవడం కోసం ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. నిజానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి పీపుల్స్ ఇన్సైట్ 25 నుంచి 29 స్థానాలు ఇస్తే బీజేపీకి 40 నుంచి 44 స్థానాలు ఇచ్చింది. అంటే 29 స్థానాల వరకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది, బీజేపీ 44 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంది అని. ఇక కేకే సర్వే కూడా స్ట్రైట్ అవే ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. 39 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుంది అని, బీజేపీ 22 స్థానాలు గెలుచుకుంటుంది అని. అంటే ఈ రెండిట్ల మధ్య పెద్దగా తేడా లేదు. గత ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 62 స్థానాలను గెలుచుకుంది. అప్పుడు తేడా చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు గెలిచే పార్టీకి పెద్ద ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం లేదు. మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ను దాటి ఒక 2-3 స్థానాలు మాత్రమే దాటొచ్చే అవకాశం ఉంటుంది అని ఈ ఫలితాలు ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. చాణక్య స్ట్రాటజీ 25 నుంచి 28 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తే 34 నుంచి 44 స్థానాలు బీజేపీకి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆపరేషన్ చాణక్య 22 నుంచి 25 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తే బీజేపీకి 33 నుంచి 37 స్థానాలు ఇచ్చింది. పీపుల్స్ పల్స్ 10 నుంచి 19 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తే ఏకంగా 50 నుంచి 60 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. టైమ్స్ నౌ 27 నుంచి 34 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తే 37 నుంచి 43 స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఇక మ్యాట్రిక్స్ 32 నుంచి 37 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తే 35 నుంచి 40 స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తోంది. పీమార్క్ 21 నుంచి 31 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్తుంటే బీజేపీ 39 నుంచి 49 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్తోంది. జేవీసీ ఆమ్ ఆద్మీ పార్టీ 20 నుంచి 31 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ 39 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని చెప్తోంది. సో ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద తేడాను చూపించటం లేదు, దగ్గరగా స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది. కానీ బీజేపీకి మాత్రం ఎడ్జ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ కూడా పీపుల్స్ కేవలం 2 నుంచి 9 హైయెస్ట్ ఇచ్చింది మాత్రం కేకే సర్వే. కాంగ్రెస్ 0 నుంచి 9 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని చెప్తుంది. సో కాంగ్రెస్ కేవలం ఉనికి కోసం మాత్రమే అక్కడ ఫైట్ చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఈ రెండు మాత్రం అధికారం కోసం ఫైట్ చేస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో వచ్చినట్టుగా ఒక పార్టీకి ఏకపక్షంగా వచ్చే అవకాశం లేదు అని చెప్తున్న నేపథ్యంలో బీజేపీ ఆపరేషన్ కమలంకు తెరలేపింది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా మాట్లాడారు. ఒకసారి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల గురించి, బీజేపీ పై చేస్తున్న ఆరోపణల గురించి, ఎటువంటి ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చేస్తున్నారు ఒకసారి విందాం. हम कर आए हैं भाई, कोई तो आया. కాప్ నేత సత్యేంద్ర జైన్ మాట్లాడారు. ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సంజయ్ సింగ్ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. తమ అభ్యర్థులను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది అంటూ
ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ అవే ఆరోపణలు చేశారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు మాత్రం ఈ ఆరోపణల గురించి ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. కానీ రేపు ఫలితాలు రాబోతున్నాయి. ఈ పార్టీకి మొత్తం ట్రెండ్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా వచ్చేస్తాయి. రేపు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేది ఎవరో రేపు తెలియబోతోంది. రేపే ఢిల్లీ ఓటర్ రాసిన తీర్పు బయటకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు వ్యూహాలకు తెరలేపారు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరలో మాత్రమే ఫలితాలు వచ్చినట్లయితే, ఎందుకంటే బీజేపీ గత ఎన్నికలతో పోల్చుకుంటే చాలా అనూహ్యంగా పుంజుకుంటుంది అని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఎక్కువ స్థానాలను కోల్పోబోతోందని, ఎక్కువ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుందని చెప్తున్నాయి. కానీ తేడా మాత్రం చాలా తక్కువగానే చూపిస్తున్నాయి. బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్యలో తేడా చాలా తక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున ఆపరేషన్కి తెరలేపే అవకాశం ఉంటుంది. సో ఎవరి వ్యూహాల్లో వాళ్ళు అమలు చేసే అవకాశం ఉంటుంది. రేపు ఫలితాలు రాబోతున్నాయి. రేపు ఈ సమయానికి ఢిల్లీ రాజు ఎవరో తేలిపోబోతోంది. ఢిల్లీ పీఠంపై ఢిల్లీ ప్రజలు ఎవరిని కూర్చోబెట్టాలనుకుంటున్నారనేది పూర్తిగా తేలిపోబోతోంది. కానీ ఎగ్జిట్ పోల్ మాత్రం ఈ రెండు పార్టీల మధ్య సీట్ల తేడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికని. సో ఇప్పటి నుంచే తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. సో బీజేపీ కూడా మోదీ షా ఇద్దరు కూడా ఆపరేషన్ కమలంకు తెరలేపారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సో ఎటువంటి చర్చ నడుస్తోంది, ఎటువంటి పొలిటికల్ సినారియో ఢిల్లీలో కనిపిస్తోంది? ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ రోహిత్ ఒక ఆరోపణ చేయడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడారు. ఆయనైతే ఒక బిగ్గెస్ట్ అలిగేషన్ అయితే మాత్రం మోపడం జరుగుతుంది. ఆయన ఏమంటున్నారంటే కనుక బీజేపీ 7 ఆమ్ ఆద్మీ పార్టీల క్యాండిడేట్లకి 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తుందంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ప్రకంపనలు రేగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రిజల్ట్స్ కి మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. అంటే ఈ రోజు ఇంకా 2:30 ప్రాంతం మీరు ఈ పార్టీకి అన్నట్టుగా 12:30 కల్లా రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే అంటోంది. మరీ ముఖ్యంగా ఇటు భారతీయ జనతా పార్టీ ఓటమిని అంగీకరించిందంటూ కూడా ఇక్కడ కామెంట్స్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తోందంటే కనుక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు సంబంధించి వాటి నమ్మకాన్ని కోల్పోయాయి. ప్రజలు వాటి విశ్వాసాన్ని కోల్పోయాయి. 2024 లోక్సభ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ ఇక్కడ ఒకటించడం జరుగుతోంది. దాంతో పాటు హర్యానాకు సంబంధించి ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మేము నమ్మం. దాంతో పాటు భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలు కాదు, అసలు కనీసం 20 స్థానాలు దక్కించుకున్న గొప్ప అన్న రకంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంపీ సంజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. ఆపరేషన్ లోటస్ ఢిల్లీలో ప్రారంభమైంది అని చెబుతూనే ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కి సంబంధించి కూడా ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళే ఉంటున్నారంటే, అంటే సంజయ్ సింగ్ ఏమంటున్నారంటే కనుక బీజేపీ ఇప్పటికే ఓటమిని అంగీకరించింది అంటూ కూడా చెబుతూనే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఇటు భారతీయ జనతా పార్టీ వైపు ముందు చూపినప్పటికీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీది విజయం అంటూ చెప్తున్నారు. దాంతో పాటు ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ అపహాస్యం చేస్తోందని అర్థం వచ్చేలా వాళ్ళు అక్కడ వ్యాఖ్యానించడం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్ వ్యాఖ్యానించిన పరిస్థితి. దాంతో పాటు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు 15 కోట్ల రూపాయలకు సంబంధించి అనేది ఈ సందర్భంలో బిగ్గెస్ట్ మ్యాటర్ కింద చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చర్చలు జరుపుతోంది. మా ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్లను పోచింగ్ అనే మాటని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఇటువంటి రకం అంటే కూడా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న భయాలు ఏంటి? ఒకవేళ దగ్గర మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వస్తే మహారాష్ట్రలో ఏదైతే ఫార్ములాను చేశారో పార్టీలో చీలికి తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి అక్కడ బీజేపీ సపోర్ట్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని బీజేపీ చేసే అవకాశం ఉందనే భయాన్ని వ్యక్తం చేస్తుంటా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ 2 వర్షన్స్ ని వినిపించడం జరుగుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ. మీరు అన్నట్టుగా కొన్ని అంశాలకు సంబంధించి ఆల్రెడీ ప్రస్తావన జరుగుతోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఆల్రెడీ కలిశారు, వాళ్ళ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి అంటూ కూడా చెబుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కాల్ రికార్డింగ్ ఎందుకు బయటపడట్లేదు? ఇది ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతోంది. దాంతో పాటు ఇక్కడ 7 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 2 భారతీయ జనతా పార్టీతో ఇన్పర్సన్ గా వెళ్ళి కలిశారు, అంటే వెళ్ళి కలవడం జరిగింది. దాంతో పాటు వాళ్ళకి ఏం చెప్పాలంటే మిగతా వాళ్ళకి, అంటే పోటీ చేస్తున్న వాళ్ళకి కాల్ రికార్డింగ్ చేసుకోండి,
కాల్ రికార్డింగ్ చేసుకోండి. దాంతోపాటు ఒకవేళ ఇన్ పర్సన్ గా ఎవరైనా కలిసి ప్రయత్నం చేస్తే కనుక హిడెన్ కెమెరాస్ తో వీడియోస్ రికార్డ్ చేయండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియో అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి భయం అనే మాట బహుశా ఉపయోగించవచ్చు నిర్మోహమాటంగా. ఎందుకంటే కనుక ఆ ఎడ్జ్ అనేది కనిపిస్తోంది, ఆ టైట్ ఫైట్ అనేది కనిపిస్తోంది. ఎందుకు ఈ టైట్ ఫైట్ అనేది కనిపిస్తుంది అనేది ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తుందంటే, మరి ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాల గురించి మాట్లాడుకుంటే రోహిత్ కొన్ని చోట్ల మరి ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు అయితే కొన్ని చోట్ల అయితే మాత్రం భారతీయ జనతా పార్టీకి అట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీకి 1% ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది. 1% మాత్రమే ఓట్ షేర్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా సీట్ల సంఖ్య చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వస్తాయంటే చెప్పిన పరిస్థితి. నేను ఆ ఏరియాకి సంబంధించి కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఢిల్లీకి సంబంధించి వాయువ్య ఢిల్లీ తీసుకుందాం, అక్కడ 10 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 9 స్థానాలు రావచ్చు అంటూ కొన్ని ఫలితాలు చెప్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి 51% ఓట్ షేర్తో 9 స్థానాలు దక్కుతాయంటోంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి 36% అంటే 36% ఓట్ షేర్తో 1 సీటే దక్కుతుందని చెప్పడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకుందాం, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి 36%, కాంగ్రెస్ కి 11%. ఇక్కడ 2 ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు సాధ్య సాధ్యాల గురించి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఈ 2 కూటమిగా వెళతాయా? ఒకవేళ అనూహ్యంగా కేకే సర్వే కావచ్చు, మరికొన్ని సర్వేస్ చెప్తున్న దాని ప్రకారం కాంగ్రెస్ ప్రాంతాల వారీగా గతంతో పోల్చుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్తుంది. కానీ ఇక్కడ ఓవరాల్ గా మాత్రం బీజేపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ కి దాటి బీజేపీ స్థానాలు సాధిస్తుందని చెప్తున్నాయి. కానీ కొన్ని సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అధికారాన్ని స్థాపించే అవకాశం లేకపోలేదని. కానీ గతంలో మాదిరిగా భారీ మెజార్టీతో 62 లేదంటే 67 స్థానాలతోనో ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే బీజేపీ వచ్చే అవకాశం లేదు. ఆ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఒకవేళ ఏ పార్టీకి మెజార్టీ రాని పక్షంలోనో లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి మెజార్టీ ఫిగర్కి దాటి 2-3 స్థానాలు వస్తే వాళ్లను బీజేపీ లాగేసుకుంటుందనే భయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఉందా, జరిగే అవకాశం ఉందా? ఎస్ ఇదే క్వశ్చన్. ఎందుకంటే ఆ 7 ఎందుకు? ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీలో దాదాపుగా 70 మందికి కంటెస్ట్ చేశారు. 70 మంది కంటెస్ట్ చేసినప్పుడు 7 ఎందుకు? 10 మందిని ట్రై చేయొచ్చుగా, లేకపోతే 10 మందిని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేయొచ్చుగా. ఈ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మీరందరికీ ఇదే పాయింట్. ఒకవేళ బోర్డర్ లో ఉందా, భారతీయ జనతా పార్టీకి కూడా అనుమానం కలుగుతుందా, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే క్వశ్చన్ లో ఉందా? ఒకవేళ ఇలా ఉన్నప్పుడు ఇది కాంగ్రెస్ తో, ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకుంటే దాదాపుగా కొన్ని సర్వేలు అయితే మాత్రం 9 స్థానాలు కాంగ్రెస్ సాధించవచ్చు అనుకుంటున్న పక్షంలో అప్పుడు 70 నుంచి ఒక 9 తీసేద్దాం, అంటే 61. ఈ 61లో చిరుసగం వచ్చాయి అనుకుందాం. అప్పుడు ఆట మొదలవుతుంది. ఎందుకంటే ఆ కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కలుస్తాయా? కలవని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఈ 7 కనుక, అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న 30 మంది నుంచి ఒక 7 కనుక అటువైపు తమ వైపు మలుచుకోగలిగితే 37తో వెళ్ళిపోతుంది. అంటే ఇటువంటి క్యాలిక్యులేషన్ సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది. లేదు ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించి 1 స్థానం వచ్చే అవకాశం ఉంది అంటే కూడా గట్టిగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే మైనారిటీస్ ఇంపాక్ట్ మరి ముఖ్యంగా ఓఖ్లా లాంటి ప్రాంతం అనుకుంటే అక్కడ సబ్జెక్ట్ ద కరెక్షన్, అక్కడ ముస్లిం ప్రభావిత ప్రాంతం అది. ఒకవేళ అంటే మైనారిటీస్ ఎక్కువ ఉన్న ప్రాంతం అది. అక్కడ కాంగ్రెస్ కి ఎక్కువగా ఓట్లు పడుండొచ్చు అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది, ఒక విశ్లేషణ వినిపిస్తోంది. ఒకవేళ అటువంటి స్థానాల్లో కనుక, అటువంటి ప్రాంతాల్లో కనుక ఇది కాంగ్రెస్ విజయం సాధించి ఒక సీట్ కొట్టేస్తుంది అనుకుందాం, ఒక సీట్ సాధించింది అనుకుందాం. అలాంటి పక్షంలో అంటే 1 సీటు సాధించే కాంగ్రెస్ పక్షంలో అలాంటి ఒక 2-3 స్థానాలు యాడ్ అయితే కనుక అప్పుడు ఆ కాంగ్రెస్ వచ్చే సీటు ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ చేసుకుంటుందా? అప్పుడు ఇండియా కూటమిగా వెళుతుందా? ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈ 7 గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతోంది. అంటే ఎక్కడో క్లోజ్ కాంటెస్ట్ అనేది ఉంది అనేది అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా సరే ఆ గుండెల్లో గుబులు మాత్రం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలని దాదాపుగా ఆ విశ్వసనీయతని కోల్పోయాయి అంటే ఒక చర్చ జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలోని ఇటు భారతీయ జనతా పార్టీ కూడా మనం మాట్లాడుకున్నాం రోహిత్, మీరు నేను కూడా మనం మాట్లాడుకున్నాం రిజల్ట్స్ టైంలో మహారాష్ట్రకు సంబంధించి. ఇన్ఫాక్ట్ మీరు కూడా ఆ రోజు ఉన్నారు. ఒక క్లోజ్ కాంటెస్ట్ వచ్చింది. మరి ముఖ్యంగా 11, 10:30 అనుకుంటా, 10:10:30 ప్రాంతంలో ఉదయం రిజల్ట్స్ వస్తున్న సందర్భంలో ఒకవైపు ఇటు భారతీయ జనతా పార్టీ కూటమి నుంచి అటు వాళ్ళకి ఇండి బ్లాక్ కి సంబంధించి ఇండి బ్లాక్ కి సంబంధించి వెళ్ళిపోయిన సినారియో. సో అటువంటి నేపథ్యంలో కూడా ఇటువంటి మాట వినిపించింది. ఈ క్యాంపెయినింగ్ అనేది అంటే ఒక చోట తీసుకెళ్లి ఎమ్మెల్యేలందరినీ ఉంచి ఈ క్యాంపు రాజకీయాలకు సంబంధించి.
సో ఇక్కడ కూడా అటువంటి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఎల్జీకి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. లెఫ్టినెంట్ గవర్నర్ అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తావించడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ రాజకీయాలకి అయితే మన దారి తీస్తోంది. ఇప్పటికే ఎల్జీ ఆర్డర్స్ ఎల్జీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చార్జెస్ కి సంబంధించి ఆర్డర్స్ జారీ చేశారంటూ ఏపీ ఆఫీస్ ఆమ్ ఆద్మీ పార్టీ. సజ్జన్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఇప్పుడు కేజ్రీవాల్ నివాసం దగ్గర నుంచి మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ నివాసం దగ్గరికి వచ్చారు. కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు బీజేపీ పైన. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను లాక్కోవటానికి 15 కోట్ల రూపాయలు ఆశ చూపించారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు అని కేజ్రీవాల్ ఆరోపించిన నేపథ్యంలో ఎల్జీ ఆదేశాలతో ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు. ఆధారాలు చూపించాలి అని కేజ్రీవాల్ను అడుగుతూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన అవే ఆరోపణలు చేశారు. ఇప్పటికీ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీ వైపు ఆరోపణలు చేస్తున్నారు. తమ అభ్యర్థులను లాక్కోవడానికి ట్రై చేశారని, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు లాక్కోవడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎల్జీ ఆదేశాలతో ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ నివాసం దగ్గరకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కేజ్రీవాల్ నివాసం బయట అధికారులందరూ కూడా ఉన్నారు. కేజ్రీవాల్తో మాట్లాడుతూ ఉన్నారు. ఆధారాలు చూపించాలి అని, బీజేపీ భయపెడుతోంది అని చేసిన ఆధారాలు చూపించాలి అని అడుగుతూ ఉంది. కౌంటింగ్కు ఒక రోజు ముందు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రేపే ఢిల్లీ ఫలితాలు రాబోతున్నాయి. ఈ రోజుకి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య ఒక వార్ నడుస్తూ ఉంది. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ టీం చేరుకుంది. బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాక్కోవటానికి ప్రయత్నం చేస్తోంది అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఆధారాలు చూపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఇప్పటికే బీజేపీ అంటోంది బీజేపీ గెలుస్తోంది అనే అక్కసుతోనే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తోంది అంటూ బీజేపీ చెప్తోంది. లేదు, బీజేపీ తమ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవటానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవటానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఈ విధంగా చూపించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా బీజేపీ మాయాజాలం అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రకమైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు మేనేజ్ చేసి తమ ఎమ్మెల్యేలతో టచ్లో ఉండే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏసీబీ అధికారులను కేజ్రీవాల్ నివాసానికి పంపించారు. కేజ్రీవాల్ నివాసం బయట ఉన్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 2 గంటల్లో 16 మంది అభ్యర్థులకు ఫోన్లు చేశారండి. కేవలం 2 గంటల్లోనే తమకు చెందిన 16 మంది అభ్యర్థులకు ఫోన్లు చేశారు బీజేపీ నేతలు అంటూ ఆరోపణలు చేశారు. ఏకంగా 15 కోట్ల రూపాయలు ఇస్తాం, ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరితే 15 కోట్ల రూపాయలు ఇస్తాము అంటూ తమ అభ్యర్థులకు కేవలం 2 గంటల్లో 16 మంది అభ్యర్థులకు ఫోన్లు చేశారంటూ ఆరోపించారు. ఆ పార్టీకే ఏకంగా 55 సీట్లు వస్తూ ఉన్నప్పుడు మా అభ్యర్థులకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు చేసింది. ఇదంతా కూడా ఇటు ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీ మాయాజాలం అని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా వస్తే తమ పార్టీ అభ్యర్థులను కొంతమందిని ప్రలోభ పెట్టి భయాందోళనకు గురి చేసి తమతో టచ్లో ఉండే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ ఆరోపించారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ రియాక్ట్ అయ్యారు. బీజేపీ నేతలు కూడా ఫిర్యాదులు చేశారు. బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదులతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి అందుకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించాలి అని. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ అధికారులు వచ్చారు. సాక్ష్యాలు, మీరు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించండి అంటూ ఏసీబీ అధికారులు అడుగుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అధికారులు బయట నిలబడి ఉన్నారు. కొంతమంది అధికారులు కేజ్రీవాల్ నివాసం లోపలికి వెళ్ళారు. కేజ్రీవాల్తో మాట్లాడుతున్నారు. బీజేపీ తమ అభ్యర్థులను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. వీటి మనం ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా చూడొచ్చు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం మ్యాజిక్ ఫిగర్కి కొంత దూరంలో ఆగిపోయాయి. మ్యాజిక్ ఫిగర్ను దాటి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అవకాశం ఉందంటే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. కేవలం ఆపరేషన్ చాణక్య మాత్రమే, ఆపరేషన్ చాణక్య
37 స్థానాల వరకు బీజేపీకి ఇచ్చిన పరిస్థితి. 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్, కేవలం ఒక స్థానం దగ్గర మాత్రమే ఎడ్జ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా కేకే సర్వే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తుంది. మ్యాట్రిజ్ కేకే సర్వే అండ్ మ్యాట్రిజ్ ఈ 2 సర్వేలు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తుంటే మిగిలిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకే ఎడ్జ్ ఇచ్చాయి, బీజేపీనే అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీ మాయాజాలంగా కొట్టిపారిస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను మేనేజ్ చేసి తమ అభ్యర్థులతో ఫోన్లో టచ్లో ఉన్నారు. కేవలం 2 గంటల్లోనే 16 మంది తమ అభ్యర్థులకు ఫోన్లు చేశారు. తమకు చెందిన 16 మంది అభ్యర్థులకు ఫోన్లు చేశారని చెప్తున్నారు. సో నిజమైన ఫలితాలు రేపు రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై గందరగోళం నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను నమ్మడం లేదని చెప్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలతో అంచనాలతో సంబంధం లేకుండా బీజేపీనే అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. ఎలాగో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుంది కాబట్టి ముందుగానే తమపై ఈ రకమైనటువంటి బురద చల్లాలి అని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు అని బీజేపీ చెప్తుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదుతో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. రేపు ఫలితాలు రాబోతున్నాయి. ఈలోపే ఢిల్లీలో ఒక రాజకీయ వేడి నెలకొంది. మాటల యుద్ధం నడుస్తుంది. ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు. కేజ్రీవాల్ ఆధారాలు చూపించండి అని అడుగుతున్నారు. మరి ఇప్పుడు కేజ్రీవాల్ ఎటువంటి ఆధారాలు చూపించబోతున్నారు? ఎవరెవరు బీజేపీ నేతల దగ్గర నుంచి తమకు ఫోన్లు వచ్చాయో వాళ్ళందరినీ ఇప్పుడు పిలిపించబోతున్నారా? ఆ డేటాను ఇవ్వబోతున్నారా? ఆ ఎమ్మెల్యేలను ఏసీబీ అధికారుల ముందుంచి ఇవిగో మాకు వచ్చిన కాల్స్ అని చెప్పబోతూ ఉన్నారా? డేటాను ఏసీబీకి ఇవ్వబోతున్నారా? లేదంటే ఏమీ చెప్పకుండా మా అంతర్గత సోర్స్ అని చెప్పి ఊరుకునే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ అలాగే అంటే ఏసీబీ అధికారులు తదుపరి ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పటికీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కేజ్రీవాల్ నేను ఆధారాలు లేని ఆరోపణలు చేశాను అని కేజ్రీవాల్ అంటే దానిపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. మొత్తానికి ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ నివాసం దగ్గరకు వచ్చారు. అక్కడ కేజ్రీవాల్ని ఆధారాలు చూపించమని అడుగుతున్నారు. हम कराए हैं भाई, कोई तो आया. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.